నేను హై స్కూల్ హెడ్ మాస్టర్గా పనిచేస్తున్నాను. మా మిస్సెస్ టీచరు, మేమిద్దరం టీచర్లే. కానీ మా ఫ్యామిలీలో మా అక్క కూతురు కూడా డాక్టరే. వాళ్ళందరూ ఎంతసేపు అయినా కూడా ఈ అబ్బాయిని కూడా డాక్టర్ చేయండి, డాక్టర్ చేస్తే బాగుంటుందని చెప్పడం వల్ల నేను చాలా కన్సల్టెన్సీతో తిరుపతిలో ఉన్న ఆల్మోస్ట్ అన్నిటితో మాట్లాడాను. వాళ్ళు ఎంతసేపు అయినా ఏం చెప్తున్నారంటే మా ఇన్స్టిట్యూట్ ఇట్టుంటుంది, ఇది ఇట్టుంటుంది అని చెప్తున్నారు. కానీ ఆడ కాలేజీ ఎట్టుంటుంది, ఆడ క్లైమేట్స్ ఎట్టుంటాయి అని అంతా ఎవరు ఏం చెప్పడం లేదు. మళ్ళీ నేను గోమల్లో సార్ పరిచయం కాకముందే నేను గోమల్లో చదువుతున్న ఒక 10 మంది స్టూడెంట్స్ మాట్లాడాను వాళ్ళ పేరెంట్స్తో. అంటే ఎందుకంటే మాది టీచర్స్ కాబట్టి మేము ఆల్మోస్ట్ మా టీచర్ పిల్లలే ఎక్కువ ఉన్నారట. వాళ్ళతో మాట్లాడటం వల్ల, స్టూడెంట్స్తో మాట్లాడడం వల్ల నాకు చాలా ఇది ఒక అవగాహన వచ్చింది. చేరిస్తే ఈ యూనివర్సిటీలోనే చేర్చాలి, గోమల్ మెడికల్ కాలేజీలో చేర్చాలి అని నిర్ణయించుకొని ఎవరితో మాట్లాడాలి అంటే అప్పుడు మాకు రామ్ సార్ ఫోన్ నెంబర్ ఇచ్చారు. నేను ఫస్ట్ రామ్ సార్తో మాట్లాడాను. రామ్ సార్తో మాట్లాడాక నాకు ఉన్న చాలా డౌట్లన్నీ క్లియర్ చేసేసారు సారు. చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. మళ్ళీ ప్రియా మేడంతో కూడా ఫోన్లు చేసి మాకు చిన్న డౌట్ వచ్చినా కూడా ప్రియా మేడంకి ఫోన్ చేయటం, మేడం దగ్గర అడ్వైస్ తీసుకోవటం, ఇవన్నీ చేయటం వల్ల నాకు ఒక బాగా అవగాహన వచ్చేసింది. చేరిస్తే బెనారస్లో ఉన్నటువంటి గోమల్ మెడికల్ యూనివర్సిటీలో చేర్చాలి. దానికి తగినట్టు రామ్ సార్తో బాగా చెప్పారు. నాకు ఏం ప్రాబ్లం ఉండదు, నేను మీకు హామీ ఇస్తున్నాను, మీ అబ్బాయిని చేర్పించండి, ఎలాంటి సమస్య ఉండదు అని చెప్పడం వల్ల మేము గోమల్ యూనివర్సిటీని సెలెక్ట్ చేసుకున్నాం. థ్యాంక్ యూ సార్.